హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 2021 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో ఎల్డీసీ, జేఎస్ఏ, ఎస్ఏ, పిఏ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హతగా ఇచ్చారు. స్టార్టింగ్ సాలరీ 30,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చ్ 7, 2022గా ఇచ్చాడు. ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ సిలబస్ ఇచ్చాడు, ఎగ్జామినేషన్ కి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.nic.in నుంచి మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గమనిస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 7 వరకు మాత్రమే లింక్ అవైలబిలిటీలో ఉంటుంది. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి కూడా మార్చ్ 7గానే ఇచ్చారండి. ఆఫ్లైన్లో కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అవకాశం ఇచ్చారు. జనరేషన్ చేయడానికి అయితే 9 మార్చ్, పే చేయడానికి అయితే 10 మార్చి లోపల మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో కూడా ఎగ్జామినేషన్ ఫీని పే చేసుకొని ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి కూడా మార్చి 11 నుంచి 15 వరకు అవకాశం ఇస్తామంటున్నారండి. కంప్యూటర్ బేస్డ్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మే 2022 ఉంటుంది. టైర్ 2 వచ్చేసి లేటర్గా ఇంటిమేట్ చేస్తాము అని ఇచ్చారండి. ఇందులో పే స్కేల్స్ పోస్ట్ వైజ్గా గమనిస్తే లోయర్ డివిజన్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులకి లెవెల్ 2 పే స్కేల్ ఇస్తాము. 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని వీరికి స్టార్టింగ్లోనే 30,000 రూపాయలు శాలరీ అనేది ఉంటుందండి. పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ కూడా లెవెల్ 4 పే ఇస్తాము. 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని వీరికి 35,000 రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుందండి శాలరీ అనేది. డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ 4 పే స్కేల్ ఇస్తాము. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అంటున్నారు. మరియు లెవెల్ 5 పే స్కేల్ కూడా ఉంటుందండి వీటికి. డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడ్ ఏ పోస్టులు కూడా ఉన్నాయి. లెవెల్ 4 పే స్కేల్లో 25,500 నుంచి 81,100 రూపాయల వరకు పే స్కేల్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక వేకెన్సీస్ అనేది ఇప్పుడు అనౌన్స్ చేయలేదండి. డ్యూ కోర్స్ నిదానంగా అనౌన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన క్యాండిడేట్స్ కార్నర్ నుంచి మాత్రమే టెంటేటివ్ వేకెన్సీస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇచ్చారండి. ఏజ్ లిమిట్ గమనిస్తే ఫ్రెండ్స్ 1/1/2022 కల్లా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ లో అన్రిజర్వ్డ్ అయితే 10, ఓబీసీ అయితే 13, ఎస్సీ ఎస్టీ వారు అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ అయితే సర్వీస్ కాకుండా 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే అన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ని మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఒక్కదానికి మాత్రమే ఇంటర్మీడియట్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని పోస్టులకి ఎల్డీసీ, జేఎస్ఏ, పిఏ, ఎస్ఏ అండ్ డిఈఓ కూడా ఈ పోస్టులకు అన్నింటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు లేదా ఈక్వలెంట్. ఇక్కడ ఈక్వలెంట్ అంటే ఐటీఐ కానీ డిప్లొమా వాటిని కూడా ఈక్వలెంట్గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇంటర్మీడియట్తో పాటుగా ఐటీఐ మరియు డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. వీటి కోసం మీరు మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మార్చి 7, 2022 కల్లా ఖచ్చితంగా గెయిన్ చేసుకుని ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లోజింగ్ డేట్ అండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఈ డేట్ కల్లా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు సంపాదించుకొని ఉండాల్సి వస్తుంది. అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.nic.in నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మీరు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్ ఫామ్ మరియు ఫోటోగ్రాఫ్ను అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా 3 నెలలకు మించినది ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ సిగ్నేచర్ కూడా కేవలం స్మాల్ లెటర్లోనే రాసి దానిని విజిబుల్గా ఉండేలాగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్లర్గా ఉంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీ రూపంలో ప్రతి ఒక్కరూ నాన్ రిఫండబుల్ ఫీ అయిన 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు. దీనిని ఆన్లైన్లోనే త్రూ భీమ్ యాప్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉపయోగించుకొని పే చేయొచ్చు. లేని వారు ఎస్బీఐ బ్రాంచెస్కి వెళ్ళి చలానా డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి క్యాష్ పే చేసి కూడా ఈ అప్లికేషన్ ఫీ అనేది పే చేయడానికి అవకాశం ఇచ్చారు. అది కూడా ఆఫ్లైన్లో అయితే మీకు 9/3/2022 కల్లా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది చలాన్ అనేది. ఆన్లైన్లో అయితే 8/3/2022 రూపాయలు మాత్రమే పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 11/3/2022 నుంచి 15/3 వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క కరెక్షన్స్కు 200 రూపాయలు ఫస్ట్ టైం అయితే. సెకండ్ ఛాన్సెస్లో మీరు కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే ప్రతి ఒక్క కరెక్షన్కి 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసే సమయంలో ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి.
ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనిస్తే దాంతో పాటుగా ఏ రీజన్స్ కింద ఏ అఫీషియల్ ఆఫీసెస్ మరియు అడ్రస్ అఫీషియల్ వెబ్సైట్ ఏమొస్తుందని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మన ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన వారికి అయితే ఎగ్జామినేషన్ సెంటర్లు ఏపీ వారికి అయితే చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వారికి అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్లేసెస్ ఇవ్వడం జరిగిందండి. మన ఏపీ మరియు తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు అందరికీ కూడా రీజనల్ ఆఫీస్ వచ్చేసి రీజనల్ డైరెక్టర్ SR చెన్నైలో ఉన్న వాటికి మాత్రమే ఫర్దర్ గా మీరు ఏ క్వైరీస్ అయినా రైట్ చేయడానికి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sscsr.gov.in నుంచి మాత్రమే మీరు ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే ఫ్రెండ్స్ మీకు 3 టైర్లు ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టైర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. టైర్ 3 వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. వీటి మూడింటిని ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాము కదా. ఇందులో మొత్తంగా 4 సెక్షన్లు ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్కు 2 మార్కులు చొప్పున 200 మార్కులు అలౌట్ చేయడం జరిగింది. మీకు 1 అవర్ టైం ఇస్తారండి. ఒకవేళ మీరు స్క్రైబ్ యూజ్ చేసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయి ఉండి వారికి మరో 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి క్వశ్చన్కు 2 మార్కులు అలౌట్ చేస్తున్నాం చెప్పాను కదా. అందులో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇది కేవలం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ 1కి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ అవేర్నెస్ వీటికన్నింటికి సంబంధించి సిలబస్ అంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనిని ముందు ఉంచుకొని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయవచ్చు. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ను ముందు ఉంచుకొని ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాము. ఇక టైర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ అనేది ఉంటుందని మొత్తం 100 మార్కులకు కానీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో పెన్ అండ్ పేపర్ ఉపయోగించుకొని మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇది కేవలం డిస్క్రిప్టివ్ టైమే. 20 నిమిషాల టైం ఉంటుందండి కాంప్రిహెన్షన్ టైము. ఈ డిస్క్రిప్టివ్ టైప్లో రైటింగ్ ఎస్సే, లెటరు, అప్లికేషన్ మరియు ప్రిసైజ్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాము అని చెప్తున్నారండి. డిస్క్రిప్టివ్ అనేది కేవలం పెన్ అండ్ పేపర్ మోడ్లో మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా 33% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇందులో మినిమం క్వాలిఫైయింగ్గా. ఇది ఏదర్ హిందీ కానీ ఇంగ్లీష్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. తెలుగులో రాయడానికి ఉండదండి. ఇందులో కూడా కొంతమంది హిందీ కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా రాస్తారు. అటువంటి వారికి 0 మార్క్స్ అవార్డ్ చేస్తాము. రాస్తే మొత్తం హిందీలో అయినా రాయాలి లేదా ఇంగ్లీష్లో అయినా రాయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అని క్లియర్గా ఇచ్చారు. ఇక టైర్ 3 కింద మీకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా మీ రీజనల్ ఆఫీసెస్ మరియు కమిషన్ ఏ సెంటర్ అయితే అలొకేషన్ చేస్తుందో అక్కడికి వెళ్ళి మాత్రమే ఈ టైపింగ్ టెస్ట్కి మీరు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. దీనికి ఎటువంటి మార్క్స్ అనేది అలొకేషన్ చెయ్యరు అని ఇచ్చారండి. ఇందులో కూడా స్కిల్ టెస్ట్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికి కూడా ఎగ్జామ్షన్ అనేది ఉండదండి. ప్రతి ఒక్కరూ కూడా కీ డిసిషన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 35 words per minute ఇంగ్లీష్లో, 30 words per minute హిందీలో టైప్ చేసే విధంగా మీకు ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా LDC, JSA పోస్టల్ మరియు పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్కి అయితే ఖచ్చితంగా 35 words per minute ఇంగ్లీష్లో, 30 words per minute హిందీలో ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ చూస్ చేసుకునేది కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలోనే మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటారనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 10 నిమిషాల టైం అనేది ఉంటుందండి. ఈ పాస్ కావడానికి 10 నిమిషాల్లోనే మీరు వీరు ఇచ్చిన టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ఫర్ చేస్తాము. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీరు మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా క్యాస్ట్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసిన వారి యొక్క సర్టిఫికేట్, నో అబ్జెక్షన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇలా ప్రతి ఒక్క దానిని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ మరియు 1 set ఆఫ్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా లేటెస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ను కూడా అప్లికేషన్ ID ప్రూఫ్తో పాటుగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ గమనిస్తే కేటగిరీ వైజ్గా మరియు పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ అనేది తీస్తాము. ఇందులో కూడా టైర్ 2 ఎగ్జామ్లో, టైర్ 1 ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు నార్మలైజ్డ్ మార్క్స్ తెచ్చుకున్న వారికి మాత్రమే నార్మలైజ్డ్ స్కోర్ తీస్తాము అని ఇచ్చారండి. టైర్ 3 అనేది కేవలం టైర్ 1 అండ్ టైర్ 2లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే టైర్ 3 మార్క్స్ని కన్సిడర్ చేస్తాము. ఇందులో కూడా క్వాలిఫై మార్క్స్ మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేచర్ టైప్ 3 అని ఉంటుంది అని చెప్తున్నారండి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేవారు ఒరిజినల్ వ్యాలిడ్ ID ప్రూఫ్ను అనగా ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ID కార్డు కానీ, పాన్ కార్డు కానీ వీటిలో ఏదో ఒక దానిని మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.